గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. కొంచెం ఎండల నుంచి ఉపశమనం పొందేలా వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? బ్రేక్ మాన్సూన్ అయిపోయిందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఉక్కపోత వాతావరణం ఫీల్ అయ్యి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కూల్ వెదర్ కనిపిస్తుంది. ఏమైనా రెయిన్స్ ఉన్నాయా? రానున్న 4 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది? మనకి తెలంగాణకు దగ్గరలో ఇప్పుడు ఒక ద్రోణి ఒకటి ఏర్పడుతుందండి. ఇటు మన ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా విదర్భ వరకు, అంటే తెలంగాణకు ఆనుకొని వస్తుంది ఇంచుమించు. దీనివల్ల మనకి మాన్సూన్ విండ్స్ ఆల్రెడీ ప్రవేశించినందువల్ల ఇటువంటి ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడినప్పుడు మనకి మళ్ళీ మాయిశ్చర్ అక్యుములేషన్ వచ్చి మళ్ళీ క్లౌడింగ్, వర్షాలు పడే అవకాశం వస్తుంది. సో ఆ అవకాశం మళ్ళీ కనిపిస్తుంది ప్రస్తుతము. అందుకని ఈ రోజు నుంచి మళ్ళీ కొద్దిపాటి వర్షాలు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నుంచి 4వ రోజు కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ కూడా పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనం వార్నింగ్ ఇస్తున్నాము. అంటే తెల్లవారుజామున రెయిన్స్ ఎక్కడైనా స్టార్ట్ అయ్యాయా? ఈ జిల్లాలలో ఏ విధంగా ఉంది? ఈరోజు రెయిన్స్ ఇప్పుడు మనకి నిన్న కూడా మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు కామారెడ్డి, నిజామాబాదు, సంగారెడ్డి, వికారాబాదు ఈ ప్రాంతాల్లో 4-5 చోట్ల హెవీ రెయిన్, అంటే 7 సెంటీమీటర్లు దాటి కూడా రెయిన్ రికార్డ్ అయింది. ఈరోజు కూడా ఆ ప్రాంతాల్లో అలాగే మధ్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కూడా మనం క్లౌడింగ్ చూసాము. సో మనకి మాయిశ్చర్ అక్యుములేషను, క్లౌడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి తెలంగాణకు దగ్గరలో ఒక ద్రోణి కూడా ఏర్పడింది కాబట్టి ఇది కొంచెం మళ్ళీ ఊపు అందుకునే అవకాశం ఉంది. అంటే ఈ ద్రోణి ఎప్పుడు బలపడే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు మనకి ఎక్కువ ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలకే ఎక్కువ అవకాశం ఉంటుందండి. అంటే మనకి నిజామాబాద్ నుంచి నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, మన సిటీలో ఉన్న 3 జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాల్లో కొంచెం విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలకి ఈరోజు, రేపు, ఎల్లుండి పెద్దగా అవకాశం లేదు. కొద్దిపాటి వర్షాలు, జల్లులు, ఇట్లా క్లౌడీనెస్ మటుకు కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నుంచి 4వ రోజు ఒక మనకి ఈ దక్షిణాన ఉన్న నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు, వనపర్తి, జోగులాంబ గద్వాలు ఈ జిల్లాల్లోనూ, అలాగే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట ఆ ప్రాంతంలో కూడా హెవీ రెయిన్ పడే అవకాశం ఉంది. ఈ బ్రేక్ మాన్సూన్ పీరియడ్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు, ఉక్కపోత వాతావరణం. ఆ బ్రేక్ మాన్సూన్ అనేది కంప్లీట్ అయిందని అనుకోవచ్చు ఈరోజు వాతావరణం బట్టి? అంటే ఇది బ్రేక్ మాన్సూన్ అని అనవండి అప్పుడేను. బ్రేక్ మాన్సూన్ ఎందుకంటే ఇండియాలో పూర్తిగా వ్యాపించలేదు ఇంకా. ఇండియా అంతా వ్యాపించిన తర్వాత బ్రేక్ మాన్సూన్ అంటే ఏంటంటే ఈ మాన్సూన్ పీరియడ్లో మనకి ఈ ఋతుపవన ద్రోణి అని ఉంటుంది. ఆ ఋతుపవన ద్రోణి పూర్తిగా వ్యాపించినాక ఒకప్పుడు మనకి ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాకి చేరుకున్నప్పుడు దేశంలో దక్షిణ భాగంలోనూ ఈ ప్రాంతం అంతా పూర్తి డ్రైనెస్ ఉంటుందన్నమాట కొంతకాలం. అది మళ్ళీ ఏదైనా లో ప్రెషర్ కానీ ఏదైనా సిస్టమ్ కానీ డెవలప్ అయితే కానీ మళ్ళీ ఆ మాన్సూన్ ట్రఫ్ కిందకి దిగదు. అటువంటి పరిస్థితిని మనము బ్రేక్ మాన్సూన్ అంటాము. అయితే ఇప్పుడు ఇండియాలో పూర్తిగా అయితే వ్యాపించలేదు ఇంకా ఋతుపవనాలు. సో ఇది బ్రేక్ మాన్సూన్ కాదు. ఈ మాన్సూన్ పైకి పురోగమించే పయనంలోనే మధ్యలో కూడా కొద్దిగా ఆగుతూ ఉంటుంది. అక్కడక్కడ అనుకూల పరిస్థితులు పూర్తిగా లేనప్పుడు కొద్దిగా ఆగుతూ ఉంటుంది. మనకి తెలంగాణ దాటి అయితే ముందుకు వెళ్ళిపోయాయి, కానీ ఆ తర్వాత కొద్దిగా ఆగిపోయినాయి ఋతుపవనాలు. ఆగిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇటువంటి ద్రోణి కానీ అల్పపీడనం ఏర్పడితే ఇంకా చాలా క్విక్గా మనకి ఈ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఆల్రెడీ మన తెలంగాణ అయితే పూర్తిగా ఋతుపవనాలు వ్యాపించాయి కాబట్టి ఇటువంటి ద్రోణి వల్ల మళ్ళీ మాయిశ్చర్ అట్రాక్షన్ వచ్చి మళ్ళీ మనకి క్లౌడింగ్, వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అంటే వచ్చే 3 days కూడా లైట్ రెయిన్స్ ఉన్నాయి అంటున్నారు. విస్తారంగా ఎప్పుడు రాష్ట్రంలో పడే అవకాశాలు, విస్తారంగా వర్షాలు బాగా విస్తారంగా పడాలంటే మళ్ళీ మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్లో కానీ, అరేబియన్ సీలో కానీ ఏదైనా అల్పపీడనం ఏర్పడినప్పుడు బాగా విస్తారంగా పడతాయి. అటువంటి అవకాశం ప్రస్తుతం పెద్దగా ఇంకా కనపడలేదు. ప్రస్తుతం ఏంటంటే ఇటువంటి ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పుడు మటుకు ఆల్రెడీ మాన్సూన్ విండ్స్ ప్రవేశించాయి కాబట్టి మనకి మాయిశ్చర్ అట్రాక్షన్ వల్ల ఆ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ జూన్ నెలలో అల్పపీడనం రైతులకు అనుకూలంగా ఉంటుందా, ఉండదా?
జూన్ నెలలో మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్లో ఇచ్చిన దాని ప్రకారం కూడా జూన్ నెలలో కూడా మన యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువే ఉంటుందని మనం అంచనాకు వచ్చాము. సో ఓన్లీ ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొద్దిపాటి స్లోగా ఉన్నా కూడా తర్వాత మంచిగా మళ్ళీ ఊపందుకునే అవకాశం అయితే ఉంటుందనే భావిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో వెదర్ కండిషన్ ఏ విధంగా ఉండబోతుంది, క్లౌడ్ మూమెంట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? హైదరాబాద్లో మనకి ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుందండి. మనకి ఇప్పుడు ఈ పశ్చిమ దిక్కునున్న జిల్లాల దగ్గర నుంచి క్లౌడింగ్ ఆల్రెడీ ప్రారంభమయ్యి పొద్దున్న వరకు ఈ ప్రాంతంలో వర్షాలు పడినాయి. మళ్ళీ సాయంత్రం కూడా ఈ క్లౌడీనెస్ అది కంటిన్యూ అయ్యి కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం అయితే ఉంది. అయితే భారీ వర్షాన్ని అయితే ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఏమైనా కలర్ వార్నింగ్స్ ఇస్తున్నారా? లేదండి, ప్రస్తుతం వార్నింగ్లు అయితే ఏమి లేవు. మామూలు కొద్దిపాటి వర్షాలు ప్లస్ ఇవి గస్టీ విండ్స్ అయితే ఈ మాన్సూన్ విండ్స్ ప్రవేశించాయి కాబట్టి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వీచే అవకాశం అయితే ఉంది. వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించాయి ఋతుపవనాలు? ఇంకా పూర్తిగా విస్తరించలేదండి. పూర్తిగా విస్తరించలేదు. నార్దర్న్ ఇండియాలోకి పూర్తిగా ఇంకా విస్తరించలేదు. మన తెలంగాణ దాటి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం దాటి ఇటు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపించాయి. ఇంకా పైకి పూర్తిగా నార్దర్న్ ఇండియాలోకి ప్రవేశించలేదు. ఇంకా అనుకూల పరిస్థితులు ప్రస్తుతం కొంచెం అంతగా లేనందువల్ల కొంచెం ఆగింది. మేబీ ఇంకొక 2 వారాల్లో పూర్తిగా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో విదర్భలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో లైట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 10 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత 3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. కానీ ఇప్పుడు కొంచెం చల్లని వాతావరణం కనిపిస్తుంది. ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అనంతరం ద్రోణి కూడా ఒకవేళ బలపడితే అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.